సమయం 6 దాటింది. వాతావరణం బాగుంది. ఇప్పుడు వరకు ఎండ వర్షం అలా ఉంది, కానీ ఇప్పుడు చక్కగా ఉంది. మీకు ఈ వీడియో చూపిస్తున్నారు. ఇది పైన అనమాట, మన ఇంటి పైన కాల్దరి అనే ఊరు అనమాట. ఇది చక్కగా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఇప్పుడు కానీ ఎక్కడ పైకి ఎంత బాగుందో. మన ఊరు, మా ఊరు కాల్దరి. మన ఇంటి పైన ఎంత బాగుంది. ఇదిగో పక్షులు పైన వెళ్తున్నాయి. పక్షులు వెళ్తున్నాయి. ఎంత మంచిగా ఉందంటే కెమెరాకి సరిపోదు. ఇది ఎంత అందంగా ఉంది. అదిగో అక్కడ రైల్వే ట్రాక్, పొలాలు, పచ్చని పొలాలు. ఆ పైన ఇంకో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కొబ్బరి చెట్లు. చిన్న ఊరే, కానీ చిన్నదంటే చిన్నది కాదు, కానీ ప్రకృతితో నిండిపోయిన ఊరు అనమాట. అదిగో మనకి మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇగో నీటిలో కొబ్బరి చెట్లు ఇవన్నీ మీకు పరిచితమే, ఇది వరకు చూసే ఉంటారు. అయినా ఈరోజు ఎందుకో బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఇల్లు చూడండి, మండో ఇల్లు, పాత మండో ఇల్లు అలా ఉంటాయన్నమాట. మండో ఇల్లు పాత, మా ఊరు పల్లెటూరు అన్నట్టు ఉంది. ఇంకో మండో ఇల్లు అదిగో అక్కడక్కడ ఉన్నాయి అలాంటివి. ఇంకా ఆ ఇల్లు కూడా చూపించా, మండో ఇల్లు అటు నడువటు. ఇంకా మండో ఇల్లు అనమాట. దీన్నే కాల్దారి అంటారు. కాల్దారి అదో మండో ఇల్లు. ఇలా పాతకాలం ఇల్లు ఉన్నాయి, కొత్త పాతల కలయికతో కొత్తగా అన్నీ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇది కూడా పాత ఇల్లు అన్నీ తీసేస్తున్నారు. ఇదిగో ఇది ఎక్కడో మండువా, ఇంకో అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ మా ఈదిలో మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని కాంక్రీట్ జంగిల్. తెలిసిపోతుంది కదా మీకు. పైన ఆకాశం సూర్యుడు మేఘాల చోటికి అస్తమించేసాడు. ఇంకా అక్కడ వెలుగుగా బాగుంది. ఏదో సైన్ చేసినట్టు, ఏదో చిన్న పర్వతం ఉన్నట్టు మనం ఎలా భావించుకుంటే అలా ఉందన్నమాట. మంచి ఆహ్లాదకరం. ఇంకా చిన్న చిన్న పక్షులు కూతున్నాయి. బాగుంది. ఇదిగో పిల్లలు ఎంజాయ్ చేసేస్తున్నారు. దివ్య మహి ఎంజాయ్ చేసేస్తున్నారు. కూడా పాతకాలం. అదిగో